హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఎవరైతే ఎక్కువగా యూట్యూబ్లో వీడియోస్ చూస్తారో వాళ్ళ కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. అందులో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియపోయి ఉండొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అయితే టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు నాదొక రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ వచ్చేసరికి సెండ్ అట్ స్పెసిఫిక్ టైం. మన యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఆ వీడియోస్ చూసినప్పుడు మనకి ఏదైనా వీడియో నచ్చితే మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం. ఆ షేర్ చేసినప్పుడు ఆ లింక్ మన ఫ్రెండ్ క్లిక్ చేస్తే వీడియో అంతా స్టార్టింగ్ నుంచి ఓపెన్ అవుతుంది కదా. అలా కాకుండా మనం ఒక వీడియో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక వీడియో ఉంది. ఈ వీడియో వచ్చేసరికి 4 minutes 18 seconds టైం ఉందన్నమాట. ఈ వీడియోలో నాకు 2 minutes దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది అనిపించింది. ఆ ఇంపార్టెంట్ పాయింట్ని నేను నా ఫ్రెండ్కి షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఆ లింక్ క్లిక్ చేస్తే 2 minutes కాడి నుంచి వీడియో అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు షేర్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఎలా షేర్ చేసుకోవాలనేది మీరు మెసెంజర్లో పంపుకోవచ్చు, వాట్సాప్లో పంపుకోవచ్చు, ఫేస్బుక్లో పంపుకోవచ్చు, లేదంటే లింక్ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లింక్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను మెసెంజర్లో నా ఫ్రెండ్కి సెండ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు లింక్ అనేది పేస్ట్ చేయండి. లింక్ పేస్ట్ చేసిన తర్వాత లింక్ చివరిలో మీరు క్వశ్చన్ మార్క్ యాడ్ చేయండి. క్వశ్చన్ మార్క్ యాడ్ చేసి టీ యాడ్ చేయండి. టీ ఫర్ టైం అనమాట. టీ అంటే ఏంటి, మనకి టైం. టీ తర్వాత ఈక్వల్స్ యాడ్ చేయండి. ఈక్వల్స్ టు మీరు ఏ మినిట్ దగ్గర నుంచి ఆ వీడియో అనేది మీ ఫ్రెండ్ చూడాలనుకుంటున్నారో ఆ మినిట్స్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. 1 minute 30 seconds లేదా 3 minutes 4 minutes అనేది మీ ఇష్టం. మీరు ఏ టైం అనేది కావాలనుకుంటున్నారో ఆ టైంని ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ నేను 2 minutes అని ఇస్తున్నాను. 2 minutes కాబట్టి 2 టైప్ చేసి మినిట్స్కి ఇస్తున్నాను. 2 minutes అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఆ లింక్ క్లిక్ చేయగానే 2 minutes కాడి నుంచి వీడియో అనేది ప్లే అవడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఆఫ్ చేసుకుని మీకు చూడండి ఇక్కడ టైం చూడండి, 2 minutes కాడి నుంచి వీడియో అనేది ప్లే అవడం స్టార్ట్ అయింది. ఈ విధంగా మీరు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలనుకుంటే టైం సేవ్ చేసుకోవడం కోసం ఈ ట్రిక్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి యూనిక్ కామెంట్స్. మనం యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు మనకి ఏదైనా వీడియో నచ్చితే కింద మనం కామెంట్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ కామెంట్స్ అన్నీ కూడా మనకి నార్మల్గా చూపిస్తూ ఉంటాయి, యూనిక్గా చూపించు. మీరు అలా కాకుండా ఒక యూనిక్ కామెంట్ అనేది చేయాలనుకుంటే, అంటే మీరు డిఫరెంట్ ఫాంట్ స్టైల్లో మీ కామెంట్ అనేది చేయాలనుకుంటే మీరు డిఫరెంట్ ఫాంట్ స్టైల్లో మీ యొక్క కామెంట్ అనేది చేయొచ్చు. దానికోసం మీరు లింగోజామ్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లో మీకు డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. చూడండి, ఈ వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే కామెంట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు టైప్ చేయండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా హాయ్ అని ఇస్తున్నాను. హాయ్ అని ఇవ్వగానే చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అనేవి చూపిస్తున్నాయి కదా. ఈ ఫాంట్ స్టైల్స్లో మీకు ఏ ఫాంట్ స్టైల్ నచ్చిందో ఆ ఫాంట్ స్టైల్ని కాపీ చేసుకుని మీరు ఎక్కడైతే కామెంట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు కామెంట్ చేసుకోవచ్చు. సో ఆ కామెంట్ అనేది అందరిలా కాకుండా యూనిక్ ఫాంట్తో మీకు డిఫరెంట్గా చూపిస్తుంది అనమాట. సో మీరు ఏదైనా యూనిక్ కామెంట్స్ చేయాలనుకుంటే ఇలా మీరు డిఫరెంట్ ఫాంట్ స్టైల్ యూజ్ చేసి మీరు యూట్యూబ్లో యూనిక్గా కామెంట్. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి డబల్ ట్యాప్. మనందరికీ తెలుసు కదా, మన యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు స్క్రీన్ని డబల్ ట్యాప్ చేస్తే అది డిఫాల్ట్గా 10 seconds కానీ 20 seconds కానీ మనకి ఫార్వర్డ్ అవుతుంది. అదే మనం లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే అది బ్యాక్వర్డ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏదైతే 20 seconds కానీ లేదా 10 seconds కానీ ఉందో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ టైం అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు 3 dot సింబల్ కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లో మీకు జనరల్ సెట్టింగ్స్లో డబల్ ట్యాప్ టు స్పీక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. 5 seconds 10 seconds 15 ఇలాగ అప్ టు మీకు 60 seconds వరకు ఉంటుంది అనమాట. మీకు ఎంత టైం కావాలనుకుంటున్నారో ఆ టైం మీరు ఇక్కడ సెట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ టైం డబల్ ట్యాప్ చేసినప్పుడు మీరు సెట్ చేసిన టైంకి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది లేదా రివైండ్ అవుతుంది. టిప్ వచ్చేసరికి మనకి డార్క్ మోడ్. ఈ డార్క్ మోడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన ఐస్ మీద స్ట్రెస్ అనేది డిక్రీజ్ చేస్తుంది. అలాగే మన బ్యాటరీ లైఫ్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఎవరైతే ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ చూస్తారో, ఎస్పెషల్లీ నైట్ టైం చూస్తారో, వాళ్ళ ఐస్కి స్ట్రెస్ అనేది తగ్గించడం కోసం ఈ డార్క్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. డార్క్ మోడ్ ఫీచర్ ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ పైన మీకు మీ ఐకాన్ ఉంటుంది కదా, మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్స్ మీదలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు జనరల్ సెట్టింగ్స్లో డార్క్ థీమ్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే చూడండి, మీకు స్క్రీన్ అంతా కూడా మీకు బ్లాక్ కలర్లో వచ్చేసి
టెక్స్ట్ ఏమో మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా చేస్తే మీ ఐస్కి ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉండదన్నమాట. ఎవరైతే ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారో ఈ డార్క్ మోడ్ ఫీచర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ టిప్ వచ్చేసరికి మీకు ప్లేబ్యాక్ స్పీడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం యూట్యూబ్లో డిఫరెంట్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. కొన్ని వీడియోస్ అనేవి బాగా లెంతీగా ఉంటాయి, కొన్ని వీడియోస్ అనేవి చాలా షార్ట్గా ఉంటాయి. షార్ట్గా ఉన్న వీడియోస్ కొన్నిసార్లు మనకు అర్థం కావన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకు కొన్నిసార్లు అర్థం కావద్దు. అలాగే మనకి లాంగ్ వీడియోస్ వచ్చేసరికి బాగా లెంత్ ఎక్కువ ఉండటం వల్ల మనకి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం ఆ ప్లే చేసే వీడియో యొక్క స్పీడ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అలా చేంజ్ చేసుకోవాలంటే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో పైన మీకు ఇక్కడ 3 డాట్ సింబల్ కనిపిస్తుంది కదా. ఈ 3 డాట్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంది కదా, ఇది మీకు డిఫాల్ట్గా నార్మల్ అని ఉంటుంది. నార్మల్ అంటే ఏంటంటే వాళ్ళు వీడియో ఎలాగైతే ఏ స్పీడ్లో అప్లోడ్ చేశారో ఆ స్పీడ్ అనమాట. మీరు కిందకి వెళ్ళి కొద్ది స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి 1.25x, 1.5x, 1.75x, 2x ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే మీకు స్పీడ్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అలాగే మీకు పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా 0.5x, 0.25x, 0.75x, ఇది ఏంటంటే వీడియోని కొంచెం స్లో చేస్తాయి అనమాట. మీకు ఫాస్ట్గా కావాలంటే కింద ఆప్షన్స్ మీరు సెట్ చేసుకోవచ్చు, స్లోగా కావాలంటే మీరు పైన ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏ వీడియో అయితే చూస్తున్నారో ఆ వీడియో యొక్క ప్లేబ్యాక్ స్పీడ్ని మీకు కావాల్సిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, యూట్యూబ్లో ఎక్కువగా వీడియో చూసే వాళ్ళ కోసం 5 ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.